హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మార్కెట్ ఎప్పుడు డౌన్వర్డ్ ట్రెండ్లో నడుస్తున్నప్పుడు మంచి మొమెంటం ఉండే స్టాక్స్ గురించి మనమందరం కూడా డేగ కళ్ళు వేసుకుని చూస్తూనే ఉంటాం. ఈ మంచి మొమెంటం ఉండే స్టాక్స్ అంటే ఏంటి? డౌ థియరీ యొక్క ఆధారంగా గానే చూసినట్టయితే ఈ పర్టికులర్ స్టాక్స్ ఏవైతే మంచి మొమెంటం వచ్చింది అని మనం అంటామో అది ఎప్పుడు అంటామనంటే ఇవి చాలా సంవత్సరాలు కన్సాలిడేషన్ ఫేజ్కి గురయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత ఏ లెవెల్స్లో అయితే రిజెక్షన్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తాయో దాన్ని దాటుకుని వాటి యొక్క ఆల్ టైమ్ హైకి బ్రేక్అవుట్ పరంగా వెళుతూ ఉంటాయో ఇటువంటి స్టాక్స్లోని మనం మంచి మొమెంటం ఉంది అనే ఒక క్యాటలిస్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇది ఒక ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి స్టాక్స్ అనేవి ఫండమెంటల్స్ చాలా బలంగా ఉన్నప్పుడు, మార్కెట్ డౌన్వర్డ్ ట్రెండ్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మార్కెట్ రీబౌండ్ అయ్యి మళ్ళీ రీబౌన్స్ అవుతాయో అప్పుడు చాలా ఎన్నో రెట్ల వేగంతో పెరుగుతాయని అందరూ కూడా నమ్ముతూ ఉంటాం. అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా అసలు మనము ఎటువంటి 3 స్టాక్స్లోని ఈ ఏప్రిల్ 2025లోని వాళ్ళ యొక్క ఆల్ టైమ్ హైని ఏదైతే ఆల్ టైమ్ హైస్ అనేవి చూసావో రిజెక్షన్స్ లెవెల్స్ని దాటుకుని ఈ బ్రేక్అవుట్స్కి గురైన ఈ పర్టికులర్ స్టాక్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్మయి అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 3 స్టాక్స్ వేటికైతే వాటి యొక్క ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్స్ని దాటుకుని వాళ్ళ యొక్క స్టాక్ ప్రైస్ కానీ ఇవి చాలా ముందుకు వెళుతున్నాయి అనే వాటిని తెలుసుకుందాం. సో మొట్టమొదటిది మనం ఏ కంపెనీది చూడబోతున్నాము అని అంటే మనపురం ఫైనాన్స్. 1949లోని ఈ పర్టికులర్ కంపెనీ ఒక నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సంస్థగా నిర్మించబడింది. ఈ రోజున కానీ చూసినట్టయితే వీళ్ళు మన దేశంలోనే 5,000కి పైగా బ్రాంచెస్ తోటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్ళ యొక్క ముఖ్యమైన వ్యాపారం విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళు బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ కాబట్టి, అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సంస్థలోకి వస్తారు కాబట్టి రకరకాల రుణాలు అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇవి ఎంఎస్ఎంఈ అంటే మన యొక్క ఇండస్ట్రీస్కి సంబంధించిన మీడియం అండ్ స్మాల్ మైక్రో ఇండస్ట్రీస్కి రుణాలతో పాటుగానే హౌసింగ్ లోన్స్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి, గోల్డ్ లోన్స్ కానివ్వండి, ఇటువంటి వివిధ రకాల రుణాలని ఇచ్చుకుంటూ వస్తారు. అయితే వీళ్ళకి ఎన్ని సెగ్మెంట్స్లో ఆపరేట్ చేస్తున్నారని చూస్తే 2 ముఖ్యమైన సెగ్మెంట్స్. మొట్టమొదటిది గోల్డ్ లోన్ సెగ్మెంట్ అయితే రెండవది మైక్రో ఫైనాన్స్. గోల్డ్ లోన్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 74% వరకు ఆదాయం అనేది వస్తుంది. అండ్ మన దేశంలోని వీళ్ళు 2వ స్థానంలో ఉన్నారు గోల్డ్ లోన్ సెగ్మెంట్కి సంబంధించి. అంటే గోల్డ్ లోన్ సెగ్మెంట్లోని రుణాలు ఇచ్చే ఈ పొజిషన్లోని వీళ్ళు సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా పేరుని పొందారు. అయితే గోల్డ్ లోన్కి సంబంధించి వీళ్ళు మొట్టమొదటి ఎన్బిఎఫ్సి అంటే 2015లోనే ఆన్లైన్ గోల్డ్ లోన్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి ఎన్బిఎఫ్సిగా పేరుని పొందారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ పర్టికులర్ ఆన్లైన్ గోల్డ్ లోన్కి సంబంధించి వీళ్ళకుండే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 79%కి చేరుకుంది. అంటే అంత వేగంగా పెరిగింది. ఎందుకంటే చాలా సులువుగా, కన్వీనియంట్గా అందరికీ కూడా చాలా ఈజీగా మనం ఒక ఆన్లైన్కి వెళ్ళి గోల్డ్ లోన్ తీసుకోవడం అనేది డాక్యుమెంటేషన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇది మంచి సక్సెస్ని చూసింది. అయితే ఈ పర్టికులర్ కంపెనీకి ముఖ్యంగా గోల్డ్ లోన్ పరిస్థితికి కానీ వచ్చినట్టయితే మన దేశంలోని సౌత్ ఇండియాలోని అత్యధికంగా, అంటే వీళ్ళకి బిజినెస్ అనేది గోల్డ్ లోన్కి సంబంధించి 63% సౌత్ ఇండియా నుంచి రావడం చూస్తున్నాం. సో గోల్డ్ లోన్స్తో పాటుగా నేను ఇది వరకు చెప్పినట్టుగానే హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ అండ్ వివిధ రకాల కమర్షియల్ వెహికల్ లోన్స్ కూడా వీళ్ళు ఇస్తూ వస్తున్నారు. అండ్ ఆ సెగ్మెంట్ నుంచి కూడా వీళ్ళకి మంచి ఆదాయం అనేది వస్తుంది. రెండవది అతి ముఖ్యమైనది మైక్రో ఫైనాన్స్. సో దీని నుంచి మిగిలిన 26% వరకు ఆదాయం అనేది చూస్తున్నారు. అయితే వీళ్ళు డైరెక్ట్గా కాకుండా వీళ్ళ యొక్క సబ్సిడరీ అయిన ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా ఎవరైతే మహిళలకి చాలా తక్కువ ఇన్కమ్ లెవెల్స్లో ఉంటారో వాళ్ళకి ఈ మైక్రో ఫైనాన్సింగ్ ఆర్ లోన్స్ని అందిస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటి అని అంటే 2024లోని అక్టోబర్ నెలలోని ఆర్బీఐ వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ కొన్ని ప్రైజింగ్ వైలేషన్స్ చేశారు అనే తీరులోని వీళ్ళని కొంచెం టెంపరీగా, అంటే తాత్కాలికంగా ఒక బ్యాన్ని విధించారు. అయితే ఆ బ్యాన్ని ఇటీవలే ఎత్తేశారు. కానీ ఈ బ్యాన్ని వేసి తీసే ఈ ప్రక్రియ మధ్యలో ఏమైందనంటే ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువగా దెబ్బతినిందని చెప్పుకోవచ్చు. సో ఈ 2 సెగ్మెంట్స్ ఇలా ఉన్నప్పటికీ నేను ఇప్పుడు చెప్పిన ఈ బ్యాన్ యొక్క ఎఫెక్ట్ అనేది తెలుసుకుందాం. సో ఈ కంపెనీ యొక్క ఆర్థికంగా వీళ్ళ పనితీరు ఎలాగుంది అని కానీ మనం చూసినట్టయితే ఆర్థిక సంవత్సరం 2025లోనే Q3 యొక్క ఫలితాలు కానీ మనం పోల్ చూసినట్టయితే చాలా నిరాశకి గురైందనే చెప్పుకోవచ్చు. రెవెన్యూ అనేది 11% పెరిగినప్పటికీ కూడా క్వార్టర్ వరకు మనం రిజల్ట్స్ని కంపేర్ చేసి చూస్తే 2.8% డిక్రీజ్ అయినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్క ఫినాన్స్ కంపెనీకి కూడా
ఇంట్రెస్ట్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది చాలా బలంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి వచ్చిన ఇంట్రెస్ట్ పోయిన క్వార్టర్తో కానీ పోల్ చూసినట్టయితే దాదాపుగా 5.4% అనేది తగ్గింపు, అంటే రెడ్యూస్ అవ్వడం మనం అందరం చూసాం. సో నెక్స్ట్ కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పరంగా కూడా చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 51% ఇది పడిపోయి దాదాపుగా ఇప్పుడు 3,761 కోట్ల దాకా చేరుకుంది. అయితే ప్రాఫిట్ ఇంతలా పడిపోవడానికి ఇంట్రెస్ట్ ఇన్కమ్ తగ్గిపోయేది ఒక కారణం అయితే, మిగిలిన కారణాలు కానీ చూసినట్టయితే ప్రొవిజన్స్ పరంగా కానీ చూస్తే ఈ పర్టికులర్ కంపెనీకి కార్పొరేట్ బారోయింగ్స్లోని చేసిన డిఫాల్ట్స్ యొక్క కారణంగా 4 రెట్లు వీళ్ళు ఎక్కువగా ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేయాల్సిన పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇలా ఎక్కువగానే ప్రొవిజన్స్ క్రియేట్ చేసినప్పుడు ప్రాఫిట్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కానీ నేను ఇందాక చెప్పినట్టుగానే వీళ్ళు ఏదైతే బ్యాన్కి గురయ్యారో దాన్ని ఎత్తివేశారు కాబట్టి ఇప్పుడు ఈ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అనేది తీరు నెక్స్ట్ క్వార్టర్లోని కొంచెం మెరుగుపడవచ్చు అనేది అందరూ కూడా ఆశిస్తున్నారు. అండ్ నెక్స్ట్ విషయం మనం టెక్నికల్ అనాలిసిస్కి వస్తే, అంటే నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మంచిగా మొమెంటమ్ గెయిన్ అయిన స్టాక్స్ గురించి అని మాట్లాడుతూ వచ్చాను కదా. సో ఈ మొమెంటమ్ పరంగా మనం కానీ టెక్నికల్ అనాలిసిస్ ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైజెస్ పరంగా ప్రైస్ యాక్షన్ మూమెంట్స్ కానీ చూసినట్టయితే 2021 నుంచి మార్చ్ 2025 మధ్యలోని ఇది కన్సాలిడేషన్కి గురవుతూనే ఉంది. అంటే ఇది దాదాపుగా 215 నుంచి 220 లెవెల్స్ మధ్యలోనే కన్సాలిడేషన్కి గురై 220 లెవెల్ దగ్గర మాటికి రిజెక్ట్ అవుతూ అక్కడే ఉండిపోయింది. అయితే ఏప్రిల్ 2025లోని బ్రేక్అవుట్కి గురయ్యి మంచి మొమెంటమ్ని చూపించి అక్కడి నుంచి ఫార్వర్డ్కి వెళ్ళి తన యొక్క ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ కింద ఇది నమోదు చేసుకుంది. కాకపోతే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇలా బ్రేక్అవుట్ అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఈ లెవెల్స్ తగ్గిపోతే, అంటే 194 లెవెల్ కన్నా కానీ కిందకి వెళ్ళిపోతే ఈ స్టాక్ యొక్క ప్రైస్, అప్పుడు ఈ పర్టికులర్ బ్రేక్అవుట్ అనేది ఇన్వాలిడేట్ అయిపోతుంది, అంటే చెల్లదు అని చెప్పుకోవచ్చు. సో ఇది టెక్నికల్ అనాలిసిస్ పరంగా మనం చూస్తే ఈ కంపెనీకి భవిష్యత్తులోని గ్రోత్ అనేది ఎలా ఉండబోతుంది, సో ఈ విషయం గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. సో ఇటీవలే ఫిబ్రవరి 2025లోని వీళ్ళు గ్లోబల్ మీడియం టర్మ్ లోన్ ద్వారా, సో ఈ గ్లోబల్ మీడియం టర్మ్ లోన్ ద్వారా దాదాపుగా $2 బిలియన్ రేస్ చేసి, ఇలా రేస్ చేసిన ఫండ్స్ని వీళ్ళ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వాడతాము అనే ఒక ప్రణాళికల్ని వేసుకోవడంతో కొంచెం బ్రైట్గా మెరుగ్గానే కనిపిస్తుంది. అండ్ రెండవది అత్యధికంగా 74% వరకు వచ్చిన ఆదాయం అనేది వీళ్ళకి గోల్డ్ లోన్ సెగ్మెంట్. అండ్ గోల్డ్ లోన్ సెగ్మెంట్కి సంబంధించినంత వరకు చాలా పెద్ద ప్రణాళికలే వేస్తుందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఈ గోల్డ్ లోన్ సెగ్మెంట్లోని ఇంకా కూడా మంచి స్కోప్ ఉంది, మార్కెట్లోనే మన దేశీయ మార్కెట్లోని చాలా వరకు ఇంకా పెనిట్రేషన్కి పాసిబిలిటీస్ ఉంది. అండ్ రాబోయే సంవత్సరాల్లోని ఈ గోల్డ్ లోన్ సెగ్మెంట్ మాత్రమే 10 నుంచి 15% మధ్యలోనే ఎదుగుదలను చూస్తుంది, పెరుగుతుంది అని చాలా నిక్కచ్చిగా చెప్తున్నారు. అండ్ దీనితో పాటు కూడా ఆర్బీఐ వాళ్ళు ఇటీవలే గోల్డ్ లోన్కి సంబంధించి ఎవరైతే కొత్త ప్లేయర్స్ వస్తాము, మేము కూడా గోల్డ్ లోన్స్ ఇస్తాము, ఇలా ఎన్బిఎఫ్సిస్ ఫినాన్షియల్ సంస్థలుగా మారుతాము అనే వాళ్ళకి మీద చాలా ఆంక్షలు పెట్టడంతో ఇక్కడ కాంపిటీషన్ అనేది కూడా తగ్గిపోవడం మనం అందరం చూస్తున్నాము. దీనితో పాటుగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, అసలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ యొక్క లెవెల్ ఎలాగుందని. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ యొక్క లెవెల్ కానీ మనము ఈ ఆశీర్వాద్ కంపెనీ పరంగా చూసినా, హౌసింగ్ లోన్స్ ఇచ్చిన పరంగా చూసినా, లేకపోతే వెహికల్ లోన్ సెగ్మెంట్ పరంగా చూసినా కూడా వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ అనేది పెరగడం మనం అందరం చూస్తున్నాం. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి, వీళ్ళు పిరమిడ్లోని అతి తక్కువ, అంటే చాలా లో ఇన్కమ్ ఉండే గ్రూప్స్కి వెళ్ళి మరి వీళ్ళు ఇటువంటి రుణాలను ఇవ్వడంతో వాళ్ళ యొక్క రీపేమెంట్ కెపాసిటీ అనేది మనకి అప్పుడప్పుడు అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో ఈ ఎన్పిఎస్ అనేది పెరగడం మనం చూస్తున్నాం. కాకపోతే ఈ సంవత్సరం జనవరి 2025 నుంచి కానీ చూసినట్టయితే చాలా మంచిగా వీళ్ళ కలెక్షన్స్ పేమెంట్ షెడ్యూల్స్ అనేవి పెరగడంతో ఇంకా మంచిగా కూడా పర్ఫామ్ చేస్తారు అనే ఆశ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీకి సంబంధించినంత వరకు మనం కొన్ని రేషియోస్ పరంగా తెలుసుకోవాలి. సో మొట్టమొదటిది ఈ కంపెనీకి సంబంధించిన పరంగా రేషియోస్ అనేవి మనం అందరం తెలుసుకోవాలి. సో మొట్టమొదటి రేషియో ఏంటి అని అంటే క్యాపిటల్ అడిక్వసీ రేషియో. క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఈ మనపురం ఫైనాన్స్కి 30% ఉంది. దీనికి యొక్క అర్థం ఏంటి, సో ఏవైతే క్యాపిటల్ అనేది టోటల్ వెయిటెడ్ అసెట్స్ యొక్క రేషియో కానీ కట్టి చూసినట్టయితే 30% వరకు ఉందని మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రైస్ టు బుక్ రేషియో 1.56 ఉంది, ఇండస్ట్రీ యొక్క యావరేజ్ 1.57 ఉంది. అండ్ నెక్స్ట్ కాస్ట్ టు ఇన్కమ్ రేషియో అనేది 10% పడిపోయింది గత 1.5 సంవత్సరాల్లోనే. సో సెప్టెంబర్ 2024కి ఇలాగైతే ఉంది. రిస్క్ పరంగా కానీ చూసుకున్నట్టయితే మనం ఏం గమనించాలి ఈ కంపెనీకి సంబంధించి, సో మొట్టమొదటిది అండ్ ఒకే ఒకటి వీళ్ళకి కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే గోల్డ్ లోన్ సెగ్మెంట్ నుంచి అత్యధికమైన ఆదాయం వస్తున్నప్పుడు అక్కడి నుంచి కూడా, అంటే మన దేశంలోని దక్షిణ భాగం నుంచి 63% వస్తుంది అంటే అదొక మంచి, అంటే ఒక పెద్ద కాన్సన్ట్రేషన్ రిస్క్ పార్ట్ పరంగా చూడాలి. ఏదన్నా ఒకటి విపరీతంగా జరిగినప్పుడు ఆ రెవెన్యూ అనేది మొత్తం కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తాయి. సో ఇదండి మనపురం ఫైనాన్స్ ఏదైతే ఇప్పుడు టెక్నికల్గా
వాళ్ళ ప్రైస్ యాక్షన్ మూమెంట్ కానీ చూస్తే బ్రేక్అవుట్కి గురైనట్టుగా తెలుస్తుంది. రెండవ కంపెనీ మనం మాట్లాడుకోబోయేది హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. సో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మనం వివిధ రకాల ఇన్సూరెన్స్ అడ్వర్టైజ్మెంట్స్లోనే అండ్ మీ యొక్క ఫినాన్షియల్ అడ్వైజర్స్ కూడా ఎప్పుడో ఈ పేరుని ప్రస్తావనని తెచ్చే ఉంటారు. సో మన దేశంలోని రెండవ స్థానంలో ఉంది. ఇది ప్రైవేట్ సెక్టార్లోని ఇన్సూరెన్స్ పాలసీస్ని, లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన గ్రూప్ పాలసీస్ కావచ్చు, ఇండివిజువల్ పాలసీస్ ఇవ్వడంలోని రెండవ స్థానం అత్యధికమైన అతిపెద్ద కంపెనీగా నిలిచింది. అండ్ దీని యొక్క మార్కెట్ అంటే ఓవరాల్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ప్లేయర్స్ని కానీ కలుపుకునే ఎల్ఐసితో పాటు కానీ చూస్తే 11.1% మార్కెట్ షేర్ ఉంది. అండ్ కేవలం ప్రైవేట్ రంగాన్ని మాత్రం తీసుకున్నట్టయితే 15.7% మార్కెట్ షేర్ తోటి మన దేశంలోని మంచిగా పాలసీస్ ఇస్తూ ముందుకు వెళుతుంది ఈ పర్టికులర్ కంపెనీ. సో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ప్రమోట్ చేయడంతో పాటుగానే 50.32%ని స్టేక్ హోల్డ్ చేస్తున్నారు ప్రజెంట్గా. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు మన దేశంలోనే నేను ఇదివరకు చెప్పినట్టుగానే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి గ్రూప్ గాను ఇండివిజువల్ పాలసీస్ గాను ఇస్తూ గత 20 సంవత్సరాలుగా కానీ వీళ్ళ గ్రాఫ్ని చూసినట్టయితే వివిధ రకాల ప్రోడక్ట్ మిక్స్గా మనం కానీ ఇప్పుడు స్క్రీన్స్ పైన చూసినట్టయితే డిస్ట్రిబ్యూషన్ మిక్స్లోని డైరెక్ట్ పాలసీస్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా పెరగడం చూసాము. సో అలాగే యూలిప్లు కూడా 20% కన్నా ఎక్కువ పెరిగినాయి ఈ 20 సంవత్సరాలుగా. అయితే ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ యాక్షన్ మూమెంట్ విషయానికి కానీ వచ్చినట్టయితే 2021లోని వీళ్ళు ఐపీఓ తర్వాత వీళ్ళ యొక్క ప్రైస్ యాక్షన్స్ అనేవి 330 లెవెల్స్ నుంచి 720 లెవెల్కి చేరుకుంది. కానీ దాని తర్వాత ఎక్కువగా రిజెక్షన్స్ని ఫేస్ చేసి గత 4 సంవత్సరాలుగా 2025 ఏప్రిల్ ముందు వరకు కూడా ఇదే లెవెల్లో ఉండిపోవడం చూసాం. హఠాత్తుగా ఏప్రిల్ 2025 నుంచి ఈ బ్రేక్అవుట్ లెవెల్ని దాటుకుని తన యొక్క ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ని చేరుకుంది. అయితే ఈ బ్రేక్అవుట్ అనేది ఇన్వాలిడేట్ అవ్వాలి అని అంటే ఈ స్టాక్ ప్రైస్ 650 లెవెల్ కన్నా తగ్గిపోతే అప్పుడు మాత్రమే ఇది ఇన్వాలిడేట్ అవుతుంది. అయితే ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ప్రతి ఒక్క లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కంపెనీస్కి ప్రీమియమ్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైనదే. సో ప్రీమియమ్స్ పరంగా ఈ పర్టికులర్ కంపెనీకి ఆర్థిక సంవత్సరం 2025లో కానీ చూసినట్టయితే ముందు సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా గ్రోత్ ఉంది, 13%. దీనికి బలమైన కారణం ఏంటి అని అంటే ఇండివిజువల్ ఏపీఈ, యాన్యువలైజ్డ్ ప్రీమియం ఈక్వలెంట్. దీనికి అర్థం ఏంటి? సో ఏదైతే కంపెనీ ఎక్కువగా ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ని అమ్ముతారో వాళ్ళకి ఈ యాన్యువలైజ్ ప్రీమియం ఈక్వలెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ పరంగా చూసినట్టయితే ఈ కంపెనీకి స్పెసిఫిక్గా కొత్త పాలసీస్, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి 18% ముందు సంవత్సరం నుంచి ఈ సంవత్సరం పెరగడం చూసాం. అందులో నెంబర్ ఆఫ్ పాలసీస్ 9% పెరిగినట్టయితే ప్రీమియం పర్ పాలసీ యావరేజ్గా తీసుకున్నది కూడా 9% పెరగడం మనం చూసాం. సో ఇది మొదటిది. రెండోది, ఈ కంపెనీకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే 15% వరకు ఇంక్రీజ్ ఆర్ గ్రోత్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎగ్జిస్టింగ్ పాలసీస్ నుంచి ప్రీమియం అనేది అధికంగా చాలా ఎక్కువగా వీళ్ళు రిసీవ్ చేసుకోవడం వల్ల ఈ కంపెనీకి అసలు భవిష్యత్తులోని ఎటువంటి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయని పరంగా కానీ మనం చూసినట్టయితే ప్రస్తుతానికి మన దేశంలోని ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి కేవలం 2.8% మాత్రమే పెనిట్రేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇంకా ఎక్కువ స్కోప్ మార్కెట్కి ఉంది, వీళ్ళు ఇంకా కూడా పెనిట్రేట్ అవ్వచ్చు అని మనకు అర్థమవుతుంది. అండ్ వీళ్ళు ఇటీవల 2 ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఒకటేమో క్లిక్ టు అచీవ్ పార్, సచై ఆజీవం. సో దీనివల్ల సేవింగ్స్ అండ్ రిటైర్మెంట్ రెండిటి పరంగా కూడా వీళ్ళు చాలా వరకు ఎక్కువగా సేవింగ్స్ పరంగా అండ్ రిటైర్మెంట్ పరంగా ఈ పర్టికులర్ బెనిఫిట్స్ని తీసుకునే వాళ్ళు ఎక్కువగా అవుతారు మార్కెట్లో అని భావిస్తున్నారు. అండ్ మూడోది, వీళ్ళ యొక్క డిజిటల్ కేపబిలిటీస్ని పెంచుకోవడానికి కూడా వీళ్ళు ఇన్స్పైర్ అనే ఒక మోడల్ని తయారు చేసి మన ముందుకు తీసుకొచ్చారు. సో ఈ అన్ని ప్రణాళికలతోటి, అన్ని అడుగులతోటి వీళ్ళ యొక్క గ్రోత్ అనేది మెరుగ్గానే కనిపిస్తుంది మనందరికీ. అండ్ నెక్స్ట్ కానీ విషయంగా మనం చూసినట్టయితే ఈ కంపెనీస్కి సంబంధించి కొన్ని రేషియోస్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది చాలా ముఖ్యం. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏంటి? ఎంతవరకు క్లెయిమ్స్ వచ్చినాయి, దాంట్లో వీళ్ళు ఎంతవరకు సెటిల్ చేశారని. ఈ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో తీసుకుంటే 99.97%. అంటే అంత ఎక్కువ క్లెయిమ్స్ని ఒకేసారి సెటిల్ చేశారా అంటే కాదు. తక్కువ క్లెయిమ్స్ వచ్చినప్పటికీ కూడా వాటిని సెటిల్ చేయడంలోని వీళ్ళు మన దేశంలో 4వ స్థానంలోని ఉన్నారు. అండ్ రెండవ రేషియో మనం చూడాల్సింది ఏంటంటే ఎంబెడెడ్ వాల్యూ. సో ఈ ఎంబెడెడ్ వాల్యూ ఏంటి అని అంటే ప్రజెంట్ ఏవైతే వీళ్ళకి నెట్ అసెట్ వాల్యూతో పాటు ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ద ప్రెజెంట్ ప్రాఫిట్స్ అనమాట. సో ఈ రెండిటి వాల్యూ కానీ కలిపి ఎంబెడెడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ ఎంబెడెడ్ వాల్యూ కూడా పోయిన సంవత్సరంతో పోలిస్తే 17% పెరిగి దాదాపు 55,000 కోట్ల వరకు చేరుకుంది. సో ఇది కూడా బాగానే ఉంది. మూడవ రేషియో మనం తెలుసుకోవాల్సింది పర్సిస్టెంట్ రేషియోస్. అంటే ఎన్ని నెలల పాటుగా ఈ పాలసీస్ అనేవి యాక్టివ్గా ఉన్నాయి అండ్ ఎంతవరకు ప్రీమియమ్స్ అనేవి చెల్లిస్తున్నారు యాక్టివ్ పాలసీస్ పరంగా. సో ఇందులో కానీ చూసినట్టయితే 13th మంత్ పర్సిస్టెన్సీలో 87%, అంటే 100 మంది
మంది పాలసీస్ తీసుకుంటే 87 మంది యాక్టివ్గా 13th మంత్ తర్వాత కూడా ప్రీమియంని చెల్లిస్తున్నారని. అండ్ 61st మంత్ పర్సిస్టెన్సీలో 63% అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనం సాల్వెన్సీ రేషియో. సో సాల్వెన్సీ రేషియో పరంగా కానీ చూసినట్టయితే 194%ని చేరుకుంది. అంటే లాస్ట్ ఇయర్ నుంచి కానీ చూస్తే 7% పెరిగింది. సో జనరల్గా మినిమం ఇండస్ట్రీ యొక్క యావరేజ్ 150% దగ్గర ఉంటుంది. అయితే ఈ కంపెనీకి ఎటువంటి రిస్క్స్ అనేవి ఫేస్ చేయాలి. సో మొట్టమొదటిది ఏంటంటే వీళ్ళ గ్రూప్ ప్రొటెక్షన్ సెగ్మెంట్లోనే చాలా మేజర్ రిస్క్ అనేది ఉంటుంది. ఓవరాల్ ప్రొటెక్షన్ బుక్ అనేది 1700 కోట్లు, అంటే రఫ్గా 11% ఉండడంతో ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ రెండవది మైక్రో ఫినాన్స్కి సంబంధించిన రుణాలు ఇవ్వడం తగ్గిపోవడంతో వీళ్ళ యొక్క బిజినెస్ పైన ఆ ఎఫెక్ట్ అనేది పడిపోయింది. సో చాలా వరకు అక్కడ మైక్రో ఫినాన్సింగ్ లోన్స్ అనేవి డిస్బర్స్ అవ్వకపోవడంతో వీళ్ళ యొక్క బిజినెస్ పైన కూడా ఆ ఎఫెక్ట్ అనేది పడిపోయింది. సో సెకండ్ కంపెనీ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. అండ్ మూడవ కంపెనీ మనం ఇప్పుడు చూడబోయేది ప్రివీ కెమికల్స్. సో ప్రివీ కెమికల్స్ అనేది 1985లోని మన దేశంలోని అరోమా అండ్ ఫ్రేగ్రెన్స్ కెమికల్స్ తయారీలో ఈ ఇండస్ట్రీలోని వీళ్ళు అడుగుపెట్టి ఇప్పటిదాకా చాలా రకాల ఫ్రేగ్రెన్సెస్ని, చాలా రకాల కెమికల్స్ని మన ముందుకి తీసుకొచ్చారు. సో వీళ్ళు మన దేశంలోనే ఈ ఫ్రేగ్రెన్స్ అండ్ అరోమాటిక్ కెమికల్స్ తయారీలో ముందస్తులో ఉన్నారు. అండ్ వీళ్ళు మన దేశంతో పాటు ఎగుమతిని కూడా చేస్తున్నారు. అలా వీళ్ళు ఎగుమతి చేసే 10 ప్రోడక్ట్స్ నుంచి వీళ్ళకి 20% పైగా అంతర్జాతీయ మార్కెట్స్లోని మార్కెట్ షేర్ ఉందండి. ఇటువంటి ప్రోడక్ట్స్ నుంచి వీళ్ళకి మొత్తంగా ఆదాయం అనేది 80% కన్నా ఎక్కువ వస్తుంది. సో వీళ్ళు 30కి పైగా దేశాల్లో ఉన్నారు. అండ్ అక్కడ టాప్ 15 కంపెనీస్, అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకుని టాప్ 15 కంపెనీస్ ఏవైతే ఈ అరోమాటిక్ అండ్ ఫ్రేగ్రెన్స్కి సంబంధించిన కెమికల్స్ తయారీలో కంపెనీస్ ఉంటాయి కదా, వాటితోటి టైఅప్ అయ్యి వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని సప్లై చేస్తున్నారు. సో వీళ్ళు ఫార్మల్గా ఎటువంటి బిజినెస్ సెగ్మెంట్స్ లేకపోయినప్పటికీ కూడా వీళ్ళ ప్రోడక్ట్ మిక్స్ నుంచి, అంటే వీళ్ళ యొక్క బిజినెస్ సెగ్మెంట్స్ని మనం ఇలా క్లాసిఫై చేయొచ్చు. ఏంటంటే పిన్నని నుంచి 58%, మస్క్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ నుంచి 23%, అండ్ మిగిలిన ప్రోడక్ట్స్ నుంచి మిగిలిన శాతం వరకు వీళ్ళకి ఆదాయం అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది. జాగ్రఫీ పరంగా కానీ చూసుకున్నట్టయితే మన దేశం నుంచి 35% వరకు ఆదాయం అనేది జనరేట్ అయితే యూరోప్ నుంచి 34% అండ్ నార్త్ అమెరికా నుంచి 18% వరకు వీళ్ళకి ఆదాయం అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అసలు ఎలాగుంది. సో ఆర్థిక సంవత్సరం 2025లోని వీళ్ళ యొక్క రెవెన్యూ పరంగా చూస్తే 20% గ్రోత్ అనేది ఈ కంపెనీ చూసింది. సో దీనికి ముఖ్యమైన రీజన్ ఏంటి అని అంటే వీళ్ళకి హై వాల్యూ ఉండే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ మిక్స్లో పెంచుకోవడంతో వీళ్ళకి ఇంత లాభం వచ్చింది. దానితో పాటుగా కొన్ని ప్రోడక్ట్స్ యొక్క ధరల్ని కూడా 7 నుంచి 10% వరకు పెంచడంతో వీళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీ, అంటే టాప్ లైన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనం చూసాము. అండ్ దానితో పాటుగానే ఆపరేటింగ్ మార్జిన్ అనేది 22% పెరిగింది. అంటే గత 2 సంవత్సరాలతో పాటు పోలిస్తున్నట్టయితే 10% పెరిగింది ఈ సంవత్సరమే. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి? రా మెటీరియల్స్ యొక్క కాస్ట్ అనేది తగ్గిపోయింది. అండ్ వీళ్ళు చాలా ఎఫిషియెంట్గా పవర్ అండ్ ఫ్యూయల్ని వాడుతూ ఆపరేషన్స్ పరంగా కూడా ఖర్చుని తగ్గించుకుంటూ రావడంతో ఆపరేటింగ్ మార్జిన్ అనేది పెరగడం మనం అందరం చూసాము. అయితే ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ పరంగా టెక్నికల్ మూవ్మెంట్ విషయానికి కానీ వచ్చినట్టయితే 2021లోని ఈ కంపెనీ యొక్క ప్రైజెస్ అనేవి ట్రిపుల్ అవ్వడం మనం అందరం చూసాం. సో అక్కడి నుంచి ఇప్పటిదాకా కన్సాలిడేషన్ ఫేస్లోకి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం ఏప్రిల్ 2025లోని 1950 లెవెల్స్ని దాటుకుంటూ ఇది ముందుకు వెళ్ళింది. సో ఇప్పుడు కానీ ఈ పర్టికులర్ బ్రేక్అవుట్ అనేది తగ్గిపోతుంది అని అంటే ఇట్ మీన్స్ 1800 లెవెల్స్కి తగ్గితే మాత్రమే ఇది ఇన్వాలిడేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ టెక్నికల్ పర్ఫార్మెన్స్ తర్వాత అసలు ఈ కంపెనీకి గ్రోత్ అనేది ఎలా ఉండబోతుంది? గ్రోత్ అనేది మంచిగా ఉండబోతుంది. ఎందుకు అని అంటే వీరు ఇటీవలే ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. సో ఈ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్లో 51:49 రేషియోలోనే అంటే గ్లోబల్ అంతర్జాతీయ లెవెల్లోనే అత్యంత పెద్దదైన ఈ ఫ్రేగ్రెన్స్ అండ్ అరోమాటిక్ కెమికల్స్కి సంబంధించిన అత్యంత పెద్దది స్విస్ కంపెనీ స్విస్కి సంబంధించిన గ్యూదాన్ ఎస్ఏ తోటి వీళ్ళు పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయ్యారు. సో ఇలాగ ఎంటర్ అయిన వెంటనే వీళ్ళు వేసే ప్రణాళికలు ఏంటి అని అంటే 40 రకాల కొత్త ప్రోడక్ట్స్ని తీసుకుని వాళ్ళు టెస్ట్ చేసి మార్కెట్స్లోకి ఇంకా ప్రవేశపెట్టాలి అని అనుకుంటున్నారు. సో దీనికి ఆల్రెడీ 178 కోట్ల క్యాపెక్స్ అనేది ఖర్చు చేయడం అనేది మనం చూసాం. దీనితో పాటుగా వచ్చే 15 నుంచి 18 నెలల మధ్యన 250 నుంచి 300 కోట్లని క్యాపెక్స్ ఖర్చులకి ఇంకా ఖర్చు పెట్టి కొత్త ప్రోడక్ట్స్ని ప్రోడక్ట్ కెపాసిటీని పెంచుకునే తీరులోనే ఇంకా రీసెర్చ్ చేసి మంచి ప్రోడక్ట్స్ని మన ముందుకు తేవాలనే ప్రణాళికలు అయితే వేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో పాటుగా ఈ పర్టికులర్ డబ్బుల్ని ఏదైతే కేపెక్స్ కోసం పెంచుతున్నారో దీన్ని డీ బాటిల్ మేకింగ్, కొత్త ప్రోడక్ట్స్ అండ్ R&D కోసం వాళ్ళు తీసుకొస్తున్నారు మార్కెట్లోనే. అండ్ వీళ్ళ యొక్క బుక్ అంటే ఆర్డర్ బుక్ పరంగా కూడా చూసుకున్నట్టయితే అది కూడా బాగానే ఉంది. దాదాపుగా 65 నుంచి 70% మధ్యలోనే. బ్యాలెన్స్ షీట్ పరంగా
పరంగా కానీ చూసినట్టయితే లాంగ్ టర్మ్లోని వీళ్ళకి 500 కోట్ల వరకు రుణం ఉన్నట్టుగా తెలుస్తుంది. క్యాష్ కన్వర్షన్ సైకిల్ కూడా బాగానే ఇంప్రూవ్ అయింది. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే పేయబుల్ డేస్ అనేవి 25 రోజులకి పెరిగినాయి కాబట్టి క్యాష్ కన్వర్షన్ సైకిల్ కూడా ఇంప్రూవ్ అయినట్టుగా తెలుస్తుంది. ROCE రిటర్న్ ఆన్ క్యాపిటల్ పరంగా కానీ చూసినట్టయితే గత 2 సంవత్సరాల్లోనే 6% నుంచి 16% మధ్యలోనే ఇది పెరిగిందని మనకి తెలుస్తుంది. రిస్క్స్ పరంగా కానీ చూసినట్టయితే 65% ఆదాయం అనేది వీళ్ళకి ఇతర దేశాల నుంచి వస్తుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్స్చేంజ్ ఫ్లక్చువేషన్స్ ఆర్ ఎటువంటి ఎకనామిక్ కండిషన్స్ బాగాలేనప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా ఈ కంపెనీ యొక్క ఆదాయం పైన పడిపోతుంది. సో ఇది రిస్క్స్ పరంగా ఈ కంపెనీ గురించి. సో అవండి ఏవైతే 3 కంపెనీ దేని యొక్క స్టాక్ ప్రైజెస్ అయితే మంచి మొమెంటంని అందుకున్నాయి, చాలా సంవత్సరాల వరకు కన్సాలిడేషన్ ఫేస్లో ఉన్న తర్వాత అనే వాటి గురించి మీకు మేము ఫండమెంటల్ అనాలిసిస్ని అయితే అందించాము. కానీ మీ యొక్క ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే మీరు ఒక డెసిషన్ని తీసుకోవాలి అని కోరుకుంటూ ఈ పర్టికులర్ వీడియోలో కంటెంట్ అనేది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ముందుకు తీసుకొస్తున్నాము అని మీరు బాగా అర్థం చేసుకుని ఎటువంటి రికమెండేషన్స్ అయితే మేము ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.